ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. సృష్టికి మూలం హిందూ ధర్మం. విశ్వాంబరమై వెలిగే తేజం మనదే మనదే మనదేలే. ఇది సనాతనం, అతి పురాతనం. మనదే మనదే మనదేలే. సుగంధి ఏ మనిషినైనా అతని వేషధారణ వలన, అతని మాట తీరు వలన మంచోదని నిర్ణయించుకుని నమ్మకూడదు అన్నదా స్వరం. నువ్వెవరో నాకు తెలియదు, కాని అతను ఎవరైనా కాని నువ్వు చెప్పేది ముమ్మాటికి నిజం. ముందు అతని వేషధారణ చూసి అతన్ని గౌరవించాలో వద్దో ఒక నిర్ణయానికి వస్తాం. అటు తర్వాత అతని మాట తీరును బట్టి అతను మంచివాడో కాదో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. అందుకే చెప్తున్నా, నీ మాట తీరును బట్టి నువ్వు నాకు మంచివాడిలా అనిపిస్తున్నావు అంది సుగంధి. నేను మంచివాడినా కాదా అనేది తరువాత మాట్లాడుకుందాం. నువ్వు కొలను మధ్యలోకి రా అన్నదా స్వరం. నువ్వంటున్నదేమిటి? ఈ కొలనులోంచి బయటకు రావడానికి నీ మాట వింటాను అన్నాను. కొలనులోకి దిగటానికి కాదు అంది సుగంధి. నా మాట తీరును బట్టి నేను మంచివాడిలా అనిపిస్తున్నానన్నావు, అప్పుడే నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావా అన్నదా స్వరం. అభిప్రాయమే కదా అన్నాను అంది సుగంధి. అంటే అభిప్రాయాలు అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయా అన్నదా స్వరం. నమ్మకాలే మారుతుంటాయి, అభిప్రాయాలెంత అంది సుగంధి. అంటే ఈ ప్రపంచంలో అవసరాలే అన్నిటినీ నడిపిస్తుంది, అంతేనా అన్నదా స్వరం. అంతే కదా, నాకు దాహం వేసి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఇరుక్కుపోయాను. నాకు దాహమే వెయ్యకుంటే ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. అంటే అవసరమే కదా నన్నిక్కడికి తీసుకువచ్చింది అంది సుగంధి. ఇక్కడ ఇరుక్కుపోయావు కాబట్టి నువ్వు తప్పించుకోవడానికి నేను చెప్పినట్టు వింటానని అబద్ధం చెప్పావు, అంతేగా అన్నదా స్వరం. అవును అంది సుగంధి. ఇప్పుడేగా అవసరమే అన్ని పనులు చేయిస్తుందని చెప్పావు. అవసరం నీది కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అన్నదా స్వరం. నేను వినను అంది సుగంధి. నేను చెప్పినట్టు వినడం తప్ప నీకు వేరే దారి లేదు సుగంధి అన్నదా స్వరం. నువ్వు చెప్పినట్టు కొలను మధ్యలోకి వెళ్ళి నన్నేం చేయమంటావు అంది సుగంధి. నువ్వు కొలను మధ్యలోకి వెళ్తేగా తెలిసేది అన్నదా స్వరం. సరే, నిన్ను నమ్మి వెళ్తున్నాను, నన్ను మోసం చెయ్యవుగా అంది సుగంధి. మోసం చెయ్యను, వెళ్ళు అన్నదా స్వరం. సుగంధి కొలను మధ్యలోకి వెళ్లి నిల్చుంది. కొలను మధ్యలో కొన్ని మెట్లు కనిపించాయి. మెట్ల మించి కొలను లోపలికి వెళ్ళింది సుగంధి. కొలనులోకి దిగిన సుగంధికి అనేక రకాల నిలువెత్తు బొమ్మలు కనిపించాయి. అవి చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. ఇంతకాలము మనుషులే అందంగా ఉంటారని అనుకున్నాను. మనుషుల పోలికతో ఉన్న ఈ బొమ్మలు ఇంకా అందంగా ఉన్నాయి అని మనసులో అనుకుంది సుగంధి. ఈ బొమ్మలలో ఒకదానిలా నువ్వు కూడా ఉంటే బాగుండని అనిపిస్తుంది కదా అన్నదా స్వరం. సుగంధికి ఆశ్చర్యం వేసింది. అవును, నీకెలా తెలుసు అంది సుగంధి. ప్రపంచంలో అందంగా ఉండాలని ఎవరు అనుకోరు చెప్పు అన్నదా స్వరం. శరీరమే లేని దాన్ని అందంగా ఉండాలనుకోవడం ఎలా సాధ్యం అంది సుగంధి.
కావాలనుకుంటే ఈ బొమ్మలలో నీకు నచ్చిన బొమ్మలోకి నువ్వు వెళ్ళి ఆ బొమ్మను నీ శరీరంగా మార్చుకోవచ్చు సుగంధి అన్నదా స్వరం. అదెలా సాధ్యం అంది సుగంధి. ఎలా సాధ్యమో చెప్పే ముందు నువ్వు నాకో మాట ఇవ్వాలి అన్నదా స్వరం. నువ్వు చెప్పినట్టు ఇక్కడికి వచ్చాక నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అంది సుగంధి. సరే, ఇప్పుడు నీకు నచ్చిన బొమ్మను ఎంచుకో, ఇకపై అదే నీ శరీరం అని అన్నదా స్వరం. సుగంధి చాలా సంతోషించింది. నాకు కొద్దిగా సమయం కావాలి. అన్ని బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి, అందుకే దేనిని ఎంచుకోవాలో తెలియడం లేదు. నాకు కొంత సమయం ఇస్తే నా నిర్ణయాన్ని చెప్తాను అంది సుగంధి. కావలసినంత సమయం తీసుకో సుగంధి, కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఒక్కసారి నీ నిర్ణయం చెప్పాక మళ్ళీ మార్చుకోవడం కుదరదు అని అన్నదా స్వరం. ఆ మాటలు విన్న సుగంధి ఆలోచనలో పడింది. తను తీసుకోబోయే నిర్ణయం పైనే తనకు అందమైన శరీరం లభిస్తుంది. ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలి అని ఆలోచిస్తున్న సుగంధికి అనుమానం వచ్చింది. ఇతనెవరో నాకు తెలియదు. నాకు తెలియని వ్యక్తి నాకెందుకు సహాయం చెయ్యాలనుకుంటున్నాడు? నిజంగా నాకు సహాయం చెయ్యాలనుకుంటే కొలనులోంచి వెళ్ళిపోనిచ్చేవాడు కదా, ఇక్కడికెందుకు తీసుకువచ్చాడు? తనకు అందమైన శరీరాన్ని ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? నేను అందమైన శరీరం ధరిస్తే ఇతనికి వచ్చే లాభం ఏమిటి? ఇలా అనేక విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది సుగంధి. సమయం గడిచిపోతుంది. సుగంధికి ఏమి చెయ్యాలో తెలియడం లేదు. ఇంత అందమైన బొమ్మలలో నీకు ఏది నచ్చిందో చెప్పు సుగంధి అంది ఆ స్వరం. కొద్దిసేపు మౌనంగా ఉంది సుగంధి. ఈ అందమైన ఆడబొమ్మలే ఉన్నాయా, లేక మగవారి బొమ్మలు కూడా ఉన్నాయా అని అడిగింది సుగంధి. మగవారి కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ ఆడవాళ్లకు ఆడవాళ్ల బొమ్మలు, మగవారికి మగవాళ్ల బొమ్మలు మాత్రమే చూపిస్తాం అంది ఆ స్వరం. అంటే నా లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారన్నమాట అంది సుగంధి. నీకెందుకు అనుమానం వచ్చింది అన్నదా స్వరం. నా సందేహమల్లా ఒక్కటే, నాలాంటి వాళ్లకు మీరెందుకు సహాయం చేస్తున్నారు అని అడిగింది సుగంధి. సహాయం చెయ్యడానికి కూడా కారణం కావాలా అని అన్నదా స్వరం. కారణం లేకుండా ఎవ్వరు ఏ పని చెయ్యరు. అలాంటిది ఏ కారణం లేకుండా నాకు అందమైన శరీరాన్ని ఇస్తానంటున్నావు. నువ్వేమైనా దేవుడివా? దేవుడు కూడా తపస్సు చెయ్యకుండా ప్రసన్నం కాడు. ప్రసన్నం కాకుండా వరాలివ్వడు. అలాంటిది నువ్వు నా దగ్గర ఏమీ ఆశించకుండా వరాలిస్తానంటే ఎలా నమ్మమంటావు అంది సుగంధి. మానవ లోకం ఇది మాయాజాలం మది, గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.